నమస్తే, వెల్కమ్ టు అవనీ న్యూస్ నెట్వర్క్. మన ప్రధానమంత్రి మోడీకి శాస్త్రి గారు అంటే ఎందుకో విపరీతమైన ప్రేమ ఉన్నది. ఆయనకు చాలామంది మీద ప్రేమ ఉన్నది, దోస్తాన ఉన్నది. అదానీ, అంబానీ లాంటి క్యాపిటలిస్టులతో ఉన్నది, అనేక మంది బాబాలతో ఉన్నది. తన అవసరానికి వాళ్ళను ఉపయోగించుకోవడం, వాళ్ళ అవసరానికి తను ఉపయోగపడడం అనేది భారతదేశంలో చాలా కాలంగా సాగుతున్నది. ఈ శాస్త్రి గారి మీద కూడా చాలా ప్రేమ ఉందనే విషయం కొత్తగా తెలుస్తున్నది. ఎవరి శాస్త్రి? ఈయన ధీరేంద్ర శాస్త్రి, ఒక 30 ఏళ్ల యువకుడు. చాలా యూట్యూబ్ ఛానల్స్లో ఆయన యూట్యూబ్ ఛానల్స్ చాలా నడుస్తుంటాయి. సోషల్ మీడియాలో ఆయన ప్రచారం చాలా పెద్ద ఎత్తున నడుస్తుంటుంది. చూసే ఉంటారు మీరు కూడా. ఆయనను బాగేశ్వర్ బాబా అని కూడా అంటారు. ఆయనది బాగేశ్వర్ ధామ్ అంటే ఒక ఆశ్రమం కాబట్టి బాగేశ్వర్ బాబా కూడా అంటారు. ఈ మధ్య ఈయనకు ఎఫ్సిఆర్ఏ లైసెన్స్ ఇచ్చింది గవర్నమెంట్. ఎఫ్సిఆర్ఏ అంటే ఫారెన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్, విదేశీ విరాళాల నియంత్రణ చట్టం కింద ఒక లైసెన్స్ వచ్చింది ఈయనకి. అంటే విదేశాల నుంచి ఇప్పుడు ఆయన చందాలు కుప్పలు తెప్పలుగా వసూలు చేసుకోవచ్చు. భారతదేశంలో ఎవరైనా సరే వ్యక్తులుగా కాదు సంస్థలుగా విదేశాల నుంచి ఫండ్స్ రావాలంటే ఈ ఎఫ్సిఆర్ఏ లైసెన్స్ కంపల్సరీ పొందాల్సి ఉంటుంది. చాలా కాలంగా సాగుతున్నది ఇది. ఎఫ్సిఆర్ఏ లైసెన్స్ కంపల్సరీ పొందాలి. ఎఫ్సిఆర్ఏ లైసెన్సు చాలా కఠినంగా ఉంటుంది. లైసెన్స్ పొందడానికి నిబంధనలు. రాజ్యాంగ వ్యతిరేకంగా మాటలు మాట్లాడినా, చేతలు చేసినా ఈ లైసెన్స్ ఇవ్వరు. ఈసారి చాలామంది లైసెన్సులు రద్దు చేసింది ప్రభుత్వం. చాలా ఎన్జిఓలు, హ్యూమన్ రైట్స్ కోసం పనిచేసే ఎన్జిఓలవి, పర్యావరణం కోసం పనిచేసే ఎన్జిఓలవి, పసిపిల్లల కోసం, మహిళల కోసం, అనాథల కోసం పనిచేసే ఎన్జిఓలు అనేక లైసెన్సులు విదేశాల నుంచి నిధులు పొందకుండా రద్దు చేసింది గవర్నమెంట్. వాళ్ళు విదేశాల నుంచి నిధులు పొందడానికి వీల్లేదు. మరి ఎవరికి ఇచ్చిందయా అంటే ఇదిగో బాగేశ్వర బాబా ఇట్లాంటి ఇంకొక కొన్ని హిందూ మత సంస్థలకు లైసెన్సులు ఇచ్చింది. ఇప్పుడు బాగేశ్వర్ బాబా నిజంగా రాజ్యాంగబద్ధంగానే ఉన్నాడా? ఎఫ్సిఆర్ఏ లైసెన్స్ పొందగల నిబంధనలన్నీ పాటించాడా? రాజ్యాంగం ఏం చెప్తుందంటే మూఢనమ్మకాలను, అజ్ఞానాన్ని ప్రచారం చేయకూడదు భారతదేశంలో. అలా చేయడం చట్టరీత్యా నేరం అని చెప్తున్నది. ఈయన రోజు ప్రచారం చేసేది అదే. అలాగే రాజ్యాంగము మత రాజ్యాన్ని ఏర్పాటు చేయడానికి వ్యతిరేకం. మన రాజ్యాంగం లౌకిక రాజ్యాంగం. మత రాజ్యానికి వ్యతిరేకంగా రాజ్యాంగం ఉన్నది. ఎవరైనా మత రాజ్యం ఏర్పాటు చేస్తామంటే, ఈ దేశాన్ని మత దేశంగా మారుస్తామంటే రాజ్యాంగ వ్యతిరేకం అది. కానీ ఈయన పదే చెప్తుంటాడు, హిందూ రాజ్యం కోసం మనం నడవాలి, నడుం బిగించాలని కథలు రోజు చెప్తుంటాడు ఉపన్యాసాల్లో. రాజ్యాంగంలోని 51H చెప్తున్నది ఏంటంటే అజ్ఞానాన్ని, అహేతుకతను ప్రచారం చేయడం రాజ్యాంగ వ్యతిరేకం, ప్రదర్శించడం రాజ్యాంగ వ్యతిరేకం. ఈయన రోజు అజ్ఞానాన్ని, అహేతుకతను, మూఢనమ్మకాలు ప్రచారం చేస్తుంటాడు. ఈ శాస్త్రి గారి దగ్గరికి, బాగేశ్వర్ బాబా దగ్గరికి అనేక మంది బీజేపీ నాయకులు వెళ్తుంటారు. కాంగ్రెస్ నాయకులు కూడా. ఈ మధ్య కాంగ్రెస్ నాయకులు తగ్గారు. వాళ్ళకి ఈయన వల్ల ఉపయోగం ఏం లేదని తేలిన తర్వాత తగ్గారు. ఈయన దగ్గరికి మనోజ్ తివారీ అంటే భోజ్పురి నటుడు, ఇప్పుడు బీజేపీ నాయకుడు కూడా. ఆయన రెగ్యులర్గా వెళ్తుంటాడు. గడ్కరీ వెళ్తుంటాడు. ఇంకా చాలామంది బీజేపీ నాయకులు ఈయన దగ్గరికి వెళ్ళి సాష్టాంగ నమస్కారాలు చేస్తుంటారు. ఈయనకు హారతులు ఇస్తుంటారు. అటు కాంగ్రెస్ వాళ్ళు, ఇటు బీజేపీ వాళ్ళు చాలా కాలంగా ఈయన దగ్గర హారతులు ఇచ్చి ఈయన పాదపూజ చేస్తూ ఉంటారు. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు కొద్దిగా తగ్గించారు. ఇలాంటి బాగేశ్వర్ బాబాకు మతాన్ని ప్రచారం చేసుకోవడమే కాదు, మతం పేరుతో విద్వేషాన్ని రెచ్చగొట్టడం, అబద్ధాలు ప్రచారం చేయడం. ఆయన కథావాచకాలు చెప్తుంటాడు. ఆయన దర్బార్ ఉంటుంది. ఆయన దర్బార్ కొన్ని 100 మంది వచ్చి కూర్చుంటారు, 1000 మంది కూడా కావచ్చు. ఈయన కొంతమందిని ఎంచుకొని వాళ్ళ మనసుల్లో ఏమున్నదో చెప్తుంటాడు. ఆయన మ్యాజిక్ చేయగలడు. ఎవరెవరు ఏమేమి అనుకుంటున్నారో, వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏందో వాళ్ళని లేపి ఈయన చెప్పగలడు. నిజంగా సాధ్యమేనా? మీరు సాధ్యమే అని కొంతమంది అనుకుంటుండవచ్చు. ఈయన దేవుని రూపంగా కూడా సాధ్యమే. ఇక్కడ కిటుకున్నది. కొంతమంది ఆల్రెడీ ఈయన శిష్యులు, కొంతమంది నటులను కూడా ఈయన రెంట్కి తీసుకొని వాళ్ళను 100 మంది ఎవరైతే ఈయన భక్తులు కూర్చున్నారో వాళ్ళ మధ్య కూర్చోబెడతాడు. వీళ్ళు వాళ్ళ దగ్గర కూర్చొని మాటలు కలుపుతారు. వాళ్ళు ఎందుకోసం వచ్చారో, వాళ్ళ సమస్య ఏంటి, ఇవన్నీ తెలుసుకొని ఆ మొత్తాన్ని ఈయనకు రాసి ఇవ్వడమో చెప్పడమో చేస్తారు. తర్వాత అదే వ్యక్తిని ఈయన లేపి, ఆల్రెడీ ఈయనకి ఈ విషయాలు ముందే తెలిసాయి కాబట్టి చెప్తాడు. ఆ విధంగా మోసం చేయడం, ఇలాంటి మోసం చేసిన వాళ్ళకి రాజ్యాంగ వ్యతిరేకం మోసం చేయడం, ఇలాంటి వాళ్ళకి ఇవ్వడం ఒక్కళ్ళకే కాదు. ఈ మధ్య ఈ బాగేశ్వర్ జనసేవా సమితి ఈయనకిచ్చారు.
రామకృష్ణ మిషన్ బోల్పూర్లో పశ్చిమ బెంగాల్లో ఉన్న రామకృష్ణ మిషన్కి ఇచ్చారు, బీహార్లో ఉన్న రామకృష్ణ మిషన్కి ఇచ్చారు. నవ్యజ్యోతి జాగృతి సంస్థాన్, ఇది హిందూ మత సంస్థ ప్రచారం చేస్తుంది, ఢిల్లీలో ఉంది, దీనికి ఇచ్చారు. ధర్మస్థలి చాలా ఫేమస్, మనందరికీ తెలుసు. కర్ణాటకలో కొన్ని వందల శవాలు ఉన్నాయని చెప్పేసి ప్రచారం జరిగింది. అక్కడ ఏదో కిటుకు అయితే ఉన్నది, దానికి కూడా ఇచ్చారు. అలాగే రాధాస్వామి సత్సంగ్ బియాస్, ఆగ్రా ఉత్తరప్రదేశ్, దీనికి ఇచ్చారు. ఇవన్నీ హిందూ రాష్ట్రం. ఒకవైపు హిందూ రాష్ట్ర ప్రచారం చేస్తుంటే హిందూ మతానికి సేవ చేయడం, హిందూ మతాన్ని ప్రచారం చేసుకోవడం ఒక ఎత్తు, చేసుకోవచ్చు ఎవరైనా. దేశాన్ని హిందూ రాజ్యంగా మార్చడం, ఇతర మతాలకు వ్యతిరేకంగా ద్వేషం ప్రచారం చేయడం, ఇవి రాజ్యాంగ వ్యతిరేకం. ఇవి చేసే సంస్థలకు విదేశీ నిధులు సమకూర్చుకునే హక్కు ఇవ్వొచ్చా? బీజేపీ కాబట్టి ఆ విధంగా ఇస్తున్నది. ఎవరైతే నిజంగా పర్యావరణం కోసం, మానవ హక్కుల కోసం, సామాజిక సమస్యల కోసం పనిచేస్తారో వాళ్ళ రిజిస్ట్రేషన్లను మాత్రం రద్దు చేస్తున్నది ఈ బీజేపీ ప్రభుత్వం. గ్రీన్ పీస్ సంస్థ, చాలామంది వినుంటారు ఈ పేరు. పర్యావరణం కోసం, వాతావరణ అవగాహన ప్రజల్లో కల్పించడం కోసం చాలా సీరియస్గా చాలా ఏళ్లుగా పనిచేస్తున్నది. దీనికి FCRA లైసెన్స్ రద్దు చేశారు. ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఇండియా, ఇది మానవ హక్కుల కోసం, ప్రజల హక్కుల కోసం పనిచేస్తున్న సంస్థ. ఇది సామాజిక సమస్యల మీద కూడా పనిచేస్తుంది. దీన్ని కూడా FCRA రద్దు చేశారు. విద్య, సామాజిక ఆర్థిక సమస్యల మీద పనిచేసే మరొక సంస్థ సెంటర్ ఫర్ పాలసీ రీసెర్చ్, ఈ సంస్థ కూడా రద్దు చేశారు FCRA రిజిస్ట్రేషన్. సామాజిక న్యాయం, విద్య, ఆరోగ్యం, పేదరిక నిర్మూలన మీద పనిచేస్తున్న ఆక్స్ఫామ్ ఇండియా, ఈ సంస్థది కూడా రద్దు చేశారు. అలాగే మైనార్టీ హక్కులు, సామాజిక న్యాయం, వాటి కోసం పనిచేసే సెంటర్ ఫర్ ఈక్విటీ స్టడీస్, దీని కూడా రిజిస్ట్రేషన్ కూడా రద్దు చేశారు. ఈ విధంగా ప్రజల సమస్యల మీద పర్యావరణం కావచ్చు, మానవ హక్కులు కావచ్చు, పేదరికం కావచ్చు, ఇటువంటి చాలా వాటి మీద పనిచేసే సంస్థల రిజిస్ట్రేషన్ ఏమో రద్దు చేస్తారు. మతం పేరుతో విద్వేషాలు రెచ్చగొట్టి దేశాన్ని విభజించేటట్టు చేసి రాజ్యాంగ వ్యతిరేక పనులు చేసే వాళ్ళకేమో రిజిస్ట్రేషన్ లైసెన్సులు ఇచ్చేస్తుంటారు. ఇది బీజేపీ ప్రభుత్వం చేస్తున్న పని. 2015 నుంచి ఇప్పటిదాకా ఇండియన్ గవర్నమెంటు ఇందాక చెప్పిన పర్యావరణ, మానవ హక్కుల, విద్య, వీటి మీద పనిచేసే 18,000 సంస్థలకు, NGOల రిజిస్ట్రేషన్ రద్దు చేసింది. క్రమక్రమంగా మత సంస్థల రిజిస్ట్రేషన్లు, లైసెన్సులు ఇస్తూ పోతున్నది. మన దేశంలో ఎటువంటి లైసెన్సులు లేకుండా, ఏమీ లేకుండా ప్రధానమంత్రి స్వయంగా PM కేర్ అనేది పెట్టి, అది చట్టబద్ధం కూడా కాదు, ప్రభుత్వానికి సంబంధం కూడా లేదు. PM కేర్ అని పెట్టి అందులో విపరీతంగా ఫండ్స్ పోగేయచ్చు, దేనికైనా ఖర్చు చేయొచ్చు. కానీ నిజంగా న్యాయం కోసం నిలబడ్డ వాళ్ళకి, ప్రజల కోసం నిలబడ్డ వాళ్ళ సంస్థలు, NGOలకు మాత్రం పనిచేయడానికి వీల్లేదు. ఇక్కడ మత సంస్థలకు మాత్రం లైసెన్సులు ఇస్తుంటారు. ధీరేంద్ర శాస్త్రికి ఇవ్వచ్చా ఇవ్వకూడదా అంటే ఇంతకు ముందే చెప్పాను. ఆయన రాజ్యాంగ వ్యతిరేకంగా దేశాన్ని విభజించే పనిలో ఉన్నాడు. దేశాన్ని విభజించాడంటే దేశంలో ప్రజలను విభజించే పనిలో ఉన్నాడు. ఈ దేశాన్ని హిందూ మత రాజ్యంగా మార్చే పనిలో ఉన్నాడు. కాబట్టి అది రాజ్యాంగ వ్యతిరేకం. రాజ్యాంగ వ్యతిరేకమైన వాటికి ఈ FCRA రిజిస్ట్రేషన్ ఉండకూడదు, లైసెన్స్ ఇవ్వకూడదు. ఇటువంటి ఈ ధీరేంద్ర శాస్త్రి బ్యాక్గ్రౌండ్ ఏంటి అసలు? 30 ఏళ్లకే అనేక కోట్ల రూపాయలు సంపాదించాడు. ముందు నుంచే ధనవంతుడు ఆయన, బాగా డబ్బున్నవాడా? కాదు. ఈయన మధ్యప్రదేశ్లో చాలా పేద కుటుంబంలో పుట్టాడు. చాలా కష్టపడి కుటుంబం ఈయనని పెంచింది. చిన్నప్పటి నుంచే ఆయన తండ్రితో పాటు పూజలు చేయడానికి వెళ్ళేవాడు. రామచరిత్ర మానసు కథలు, సత్యనారాయణ వ్రతం, ఇట్లా కథలు చెప్తుంటాడు తండ్రి, తాత. వాళ్ళు వెంబడి తిరిగి ఈయన కూడా కథలు చెప్పడం, చుట్టుపక్కల గ్రామాల్లో కథలు చెప్పడం చిన్నప్పుడే చేశాడు. ఈయన 12వ తరగతి దాకా చదువుకున్నాడు. తర్వాత పూర్తిగా ఈ కథావాచకుడుగానే కుటుంబం పోషించేందుకు కుటుంబంలో తను కూడా బాధ్యతగా ఉన్నాడు. కాబట్టి తండ్రితో పాటు ఈయన కూడా పైసలు సంపాదించడంలో బాగా కథావాచకుడు అయ్యాడు. కథావాచకుడుగా మొదలుపెట్టి ఈయన కథ ఇవాళ కోటీశ్వరుడుగా మారింది. తర్వాత కొంతకాలానికి ఇక బాగేశ్వర్ ధామ్కు పీఠాధిపతి కూడా అయ్యాడు. 21-22 కాలం నుంచి ఈయన మంగళవారం, శనివారం ఒక దర్బారు కూడా చేస్తాడు. కథావాచకాలు ఎట్లా ఉంటాయి, దర్బారు కూడా చేస్తాడు. ఈయన కథలు చెప్పడానికి ఫీజు వసూలు చేస్తాడు. గతంలో కథలు చెప్తూ అడుక్కునేవాడు, తర్వాత ఇప్పుడు ఫీజు వసూలు చేస్తాడు. ఎవరైనా పిలిచి కథావాచకం చెప్పమంటే, కథలు చెప్పాలంటే ₹1,00,000 నుంచి ₹1,50,000 ఈయన ఫీజు. అలా వసూలు చేసి కొన్ని కోట్ల రూపాయలు సంపాదించాడు. అదొక్కటే కాదు, ఇంకా చాలా ఈయన ఆశ్రమం పేరుతో కూడా కోట్లు సంపాదించాడు. ఈయన దర్బార్ ఉంటుంది. మంగళవారం,
శనివారం దర్బార్ ఉంటుంది. ఆ దర్బార్లో ఈయన చేసే పనులు చాలా విచిత్రంగా ఉంటాయి. తల ఊపుతుంటాడు, ఎగురుతుంటాడు, రకరకాలు చేస్తుంటాడు. ఈయన చాలా విద్వేషం కూడా మాట్లాడుతుంటాడు, హిందూ రాజ్యం గురించి మాట్లాడుతుంటాడు. అలాగే క్యాన్సర్ తగ్గిస్తానని చెప్తాడు, ఏ రోగమైనా తగ్గిస్తా అని చెప్తాడు, ఎవరికైనా ఏ రోగమైనా తగ్గిస్తా అని చెప్తాడు. ఇంతకుముందే నేను చెప్పాను, ప్రజల్లోంచి ఎవరినో లేపి వచ్చిన భక్తుల్లోంచి ఒకరిని లేపి నీకు ఈ సమస్య ఉంది కదా, ఈ సమస్య ఈ రోజు నుంచి పోతుందని కథలు చెప్పి ప్రచారం చేయించుకుంటాడు, సోషల్ మీడియాలో ప్రచారం చేయించుకుంటాడు. ఈయన చేస్తున్న ఈ టెక్నిక్స్, క్రౌడ్ సైకాలజీ, అబ్జర్వేషను, స్క్రిప్టింగ్ టెక్నిక్స్ ఉపయోగించి ఈ విధంగా చేస్తుంటాడనే విషయం ఓపి శర్మ, అంకిత్ అవస్థి అనే ఇద్దరు యూట్యూబ్ల ద్వారా బహిరంగంగా ఆయన దగ్గరికి వెళ్ళి, ఆయన ఈ దర్బార్లోకి వెళ్ళి వీడియోలు తీసి చాలా బహిరంగంగా వాళ్ళు ప్రచారం చేశారు. ఆయన చేస్తున్న పనులన్నింటినీ బయట పెట్టారు. అయినా ప్రజలు ఇప్పటికీ మన దేశంలో మూఢనమ్మకాలు చాలా ఈజీగా పోతాయి. 2023లో నాగ్పూర్లో ఈయన ఆ విధంగా ఒక దర్బార్ నిర్వహిస్తే దాంట్లో ఛాలెంజ్ వేశారు ఆయనకి. ఇవి నువ్వు చేయగలిగితే, ఇవి నిరూపించగలిగితే దేనికైనా సిద్ధమని ఛాలెంజ్ చేశారు. మధ్యలోనే వెళ్ళిపోతే ఆయనను దీని మీద పోలీసులు దర్యాప్తు చేశారు, ఏం జరిగిందని కాదు, ఆయన మీద కేసు మాత్రం పెట్టకపోవడానికి ఆర్ఎస్ఎస్, నాగ్పూర్ ఆర్ఎస్ఎస్ కేంద్రం కదా, అక్కడి నుంచి కూడా ఆదేశాలు వచ్చాయనేది వినికిడి. ఇక ఈ కథలు ఈ కథావాచకాల పేరుతో చెప్పడం, అలాగే ల్యాండ్ గ్రాబింగ్స్ ఆరోపణలు ఉన్నాయి ఈయన మీద, ఫైనాన్షియల్ ఇర్రెగ్యులారిటీస్ ఆరోపణలు ఉన్నాయి, అనేక రకాల ఆరోపణలను వీటన్నిటితో కోర్టు సంపాదించి ఈయన బయటకు వస్తేనేమో కాషాయ వస్త్రాలు ధరిస్తాడు, దర్బార్లో కాషాయ వస్త్రాలు ధరించి కనబడుతుంటాడు, మాట్లాడుతుంటాడు. కానీ ఈయన ఇంకొక ముఖం, చాలా విలాసవంతమైన జీవితం ఈయన గడుపుతాడు అనే ఫోటోలు చాలా బహిర్గతమయ్యాయి. గుచ్చి గ్లాసెస్, ఖరీదైన వాచ్లు, ఖరీదైన జాకెట్లు నెక్కర్లు వేసుకొని ఎగురుతున్న ఫోటోలు కూడా వచ్చాయినవి. ఆయన చాలా ఖరీదైన విలాసవంతమైన జీవితాన్ని అనుభవిస్తాడు అని. ఈయన అనేక హిందూ దేవతలను కూడా, షిర్డీ సాయిబాబాను చాలా అసహ్యంగా మాట్లాడతాడు, షిర్డీ సాయిబాబా గురించి. అలాగే అనేక మంది మహిళల గురించి చాలా అసహ్యంగా మాట్లాడతాడు, మహిళా రాజకీయ నాయకుల గురించి అసహ్యంగా మాట్లాడతాడు. చాలా మంది బీజేపీ నాయకుల్లాగే, ఆర్ఎస్ఎస్ వాళ్ళలాగే ఈయన కూడా గోమూత్రం తాగితే క్యాన్సర్ తగ్గుతుందని, ఇట్లా చాలా ఉన్నాయి. ఈయన ఒకటి కాదు. ఇప్పటి వరకు ఈయన మీద ఎన్ని ఆరోపణలు వచ్చినా పోలీసులు కేసు పెట్టే సాహసం. ఈయనకు ల్యాండ్ గ్రాబింగ్, ఈయన ఆశ్రమానికి సంబంధించి ల్యాండ్ గ్రాబింగ్ ఆరోపణలు ఉన్నాయి. ఫైనాన్షియల్ ఇర్రెగ్యులారిటీస్ ఈ ధాముకు సంబంధించి, ఆశ్రమానికి సంబంధించి ఉన్నాయి. కేసు పెట్టడానికి పాపం ఎవరైనా కేసు పెట్టడానికి ప్రయత్నించినా పోలీసులు తీసుకోవటం లేదు. ఒక ప్రొఫెసర్ ఈయన మీద ఉమెన్ ట్రాఫికింగ్ కేసు పెట్టారు, ఉమెన్ ట్రాఫికింగ్ చేశాడు ఈయన అనేది. కానీ ఈయన మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయకపోగా ఆ ప్రొఫెసర్ మీదనే పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఇది బాగేశ్వర్ బాబా ఉరఫ్ ధీరేంద్ర శాస్త్రి కథ. ఎందుకు ధీరేంద్ర శాస్త్రి మీద మన మోడీకి అంత ప్రేమ ఉందనేది ఇదంతా విన్న తర్వాత మీకు అర్థమై ఉంటుంది. ఆయన మోడీ ఓటు బ్యాంకుకు ఉపయోగపడతాడు. మోడీకి ఓట్లు రావడానికి ఈ శాస్త్రి గారు బాగా ఉపయోగపడతారు. శాస్త్రి గారు చేసే ప్రచారం మోడీ గారికి చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి మోడీ గారికి శాస్త్రి గారు అంటే ప్రేమ. అందుకనే ఎఫ్సిఆర్ఏ లైసెన్స్ రాజ్యాంగానికి విరుద్ధంగా ఉన్నప్పటికీ ఎఫ్సిఆర్ఏ లైసెన్స్ ఇచ్చి విదేశాల్లో దున్నుకోపో, ఇక ఇష్టం కోట్లు సంపాదించుకో. ఇక్కడే కోట్లు సంపాదిస్తున్నాడు, ఇక విదేశాల్లో రేపు ఇంకెన్ని కోట్లు సంపాదిస్తాడో, ఈ దేశాన్ని ఇంకెంత సర్వనాశనం చేయడంలో ఈయన ఒక భాగం అవుతాడు. అనేక మంది సర్వనాశనం చేసే మనుషులు గుంపులుగా ఉన్నారు భారతదేశంలో. అందులో ఈ ధీరేంద్ర శాస్త్రి ఉరఫ్ బాగేశ్వర్ బాబా కూడా ఉన్నారు. ఆయనకు మోడీ సపోర్టు పుష్కలంగా ఉన్నది. ఇక రేపు ఇంకేం చేయబోతున్నాడో చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.